నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ వీడియోలో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన సంబంధించిన ఒక ఇంపార్టెంట్ విషయాలు అయితే మీరు చెప్పబోతానండి. చాలామంది కామెంట్ సెక్షన్లో ఈ విషయాన్ని అయితే అడిగారు అనమాట. ఓకేనా? అయితే ఈ వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి దేశ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, అంటే ఆప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కనే మన బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అనేది కాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక, సో చాలామంది ఈ యొక్క ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన, ఓకేనా, ఇక ఈఎల్ఐ స్కీమ్ సంబంధించిన కంప్లీట్ డేటా అనేది ఒకసారి మాకు చూపించాను సార్. ఇన్ కేసు ఎలిజిబిలిటీ అయితే కనుక మా సంబంధించిన డాష్ బోర్డ్లో ఆ డేటా ఎలా షో అవుతుంది, అసలు ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది చెప్పండి సార్ అని చెప్పేసి చాలామంది అడిగారండి. సో దాని గురించి మీకు కూడా చూపిస్తాను. ఓకేనా? సో మీరు ఎక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు ఇన్ కేసు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కాకపోతే, ఓకేనా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి చూపిస్తుంది. మా సంబంధించిన డాష్ బోర్డ్ ఓపెన్ చేయగానే ఇక్కడ PMVBRY అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఆప్షన్, మీరు చూశారు కదా. ఓకేనా? ఇది క్లిక్ చేసినప్పుడు మనకి ఎట్లా ఓపెన్ అవుతుంది. ఇంతకుముందు మనకి పర్టికులర్స్ అన్ని ఓపెన్ అయ్యాయి, అది చూపించారు లాస్ట్ టైం మీకు. ఇప్పుడు మీకు ఎలిజిబిలిటీ లేకపోతే కనుక మీకు అసలు ఏం చూపించదు, ఇలా బ్లాంక్గా చూపిస్తుంది అనమాట. ఇది ఎవరికి ఎలిజిబుల్ అంటే ఫస్ట్ టైం ఎవరైతే ఎంప్లాయ్మెంట్ తీసుకుంటారో, ఫస్ట్ టైం కంపెనీలో జాయిన్ అవుతారు, అంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో జాయిన్ అవుతారు కదా. సో అట్లాంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, అయితే నేను ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఉన్నాను, ఇంతకుముందు వేరే కంపెనీలో చేశాను, అన్న తర్వాత మళ్ళీ వేరే కంపెనీలో నేను జాయిన్ అయ్యాను, ఇప్పుడు కొనసాగిస్తున్నాను, చాలా కాలం అయిపోయింది, అందుకే నాకు వర్తిస్తుంది స్కీమ్. నాట్ ఎలిజిబుల్. సో నాకు సంబంధించిన డేటా చూపించలేదు. ఇన్ కేసు మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు, ఓకేనా, సో అప్పుడు మీకు ఎలా చూపిస్తుంది అనేది ఇక్కడ చూపిస్తాను. మీ సంబంధించిన డాష్ బోర్డ్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం అందరికీ ఈ పర్టికులర్స్ అన్ని చూపించాయి, బట్ ఆ తర్వాత ఏంటంటే మొత్తం మీద అది మనకి అట్లా నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి అట్లా ఒక ఎర్ర అయితే చూపిస్తుంది అనమాట. ఇన్ కేసు మనం ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఉంటే కనుక సో డేటా అంతా చూపిస్తుంది. అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ వీడియోలో మీరు చెప్పిన ఇదంతా కూడా లాస్ట్ వీడియోలో దీనికి సంబంధించిన డేటా అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు మీరు కనుక ఎలిజిబిలిటీలో ఉన్నారు, ఓకేనా, అంటే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారు కంపెనీలో, మీకు PF కట్ అవుతుంది. ఫస్ట్ టైం చదువుకుని వచ్చారు, ఫస్ట్ టైం ఒక జాబ్ చేస్తూ ఉన్నారు, అక్కడ మీకు PF కట్ అవుతుంది అంటే కనుక మీకు ఈ విధంగా ఓపెన్ చేస్తే కనుక ఇట్లా చూపిస్తుంది అనమాట. PMVBRY స్కీమ్ ఇట్లా డేటా అంతా షో చేస్తుంది. 6 మంత్ మీరు కంప్లీట్ చేశారు, ఇక 6 మంత్ కంప్లీట్ చేశారు, మీకు అమౌంట్ పడాలి. సో అట్లాంటి టైంలో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం 6 నెలలు కంపల్సరీగా కంటిన్యూగా వర్క్ చేయాలి. ఓకేనా? ఎక్కడ బ్రేక్ అవ్వకూడదు సర్వీసు, అదే కంపెనీలో 6 నెలలు కంటిన్యూగా చేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే జాయిన్ అవుతారు, ఒక 2 మంత్స్ 3 మంత్స్ చేసి మళ్ళీ వేరే కంపెనీలో జాయిన్ అయిపోతూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి వర్తిస్తుంది. ఈ విషయాన్ని గమనించాలి. ఓకే, సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ క్రైటీరియా అంతా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక మనకంటే ఆగస్టు 2025, 27 మధ్య జాయిన్ అయ్యి ఉండాలి. అంటే ఫస్ట్ టైం మనం ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం ఏదైనా ఒక ఉద్యోగం చేసి ఉండాలన్నమాట. సో దానికి మీట్ రిక్వైర్మెంట్స్ ఓకే, గ్రీన్ కలర్లో మనకి మీట్ రిక్వైర్మెంట్స్ ఓకే, మీరు అలా జాయిన్ అయ్యారు కాబట్టి టిక్ మార్క్ పడింది అనమాట. స్టేటస్ అంతా ఇక్కడ మనకి టిక్ మార్క్సే పడాలి, గ్రీన్ కలర్లో, బ్లాంక్ ఉండకూడదు, అలాగే రెడ్ కలర్లో ఏ ఇష్యూ చూపించకూడదు. ఓకే, అన్న తర్వాత బయోమెట్రిక్ వెరిఫికేషన్ FAT ద్వారా అయిందా, ఫేషియల్ అథెంటికేషన్ ద్వారా అయిందంటే అయ్యింది. ఓకే, అన్న తర్వాత కంప్లీట్ 1 మంత్, ఫస్ట్ మంత్ అయింది కంప్లీట్. సో అవ్వాలి మస్ట్ షుడ్గా. ఓకే, అయ్యింది. ఓకేనా? రిసీవ్డ్. ఆ తర్వాత ఆధార్ సీడెడ్ ABPS అయిందా, సీడెడ్ అంటే మన UN నెంబర్ తప్పనిసరిగా మన ఆధార్కి లింక్ అయి ఉండాలి. అండ్ దాంతోపాటు ఏంటంటే మన ఆధార్లో మన బ్యాంక్ అకౌంట్ అంటే NCPI లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ కూడా లింక్ అవ్వాలి. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా? NCPIతో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. సో ఇదంతా కూడా మన ఆధార్ కూడా సీడ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, అన్న తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే వేజ్ ఏంటంటే ₹1,00,000 లోపే ఉండాలన్నమాట. వేజ్ ₹1,00,000 లోపు ఉంటేనే. ఇదంతా ఇంతకుముందు చెప్పేస్తాను మీకు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఏం షో చేయట్లేదు, ఈ పర్టికులర్స్లో బ్లాంక్ అయితే చూపిస్తుంది. మేబీ అప్డేట్ అవ్వాలి, లేదా ఓకే అంటే రెడ్ కలర్లో చూపించకూడదు ఏమీ కూడా. ఓకే, ఇలా బ్లాంక్ ఉన్నా పర్లేదు, అది అప్డేట్ అవుతుంది. ఓకే, అన్న తర్వాత ఎంప్లాయ్మెంట్ నాన్ ఎగ్జిస్టెడ్ అంటే ఇంతకుముందు ఎక్కడ చేసి ఉండకూడదు అనమాట. చేసుంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ మీకు. అలాగే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇదంతా ఓకే కదా, ఇదంతా గ్రీన్ కలర్లో మనకి టిక్స్ పడాలి. ఓకే, అన్న తర్వాత ఇన్స్టాల్మెంట్, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే మనకి 6 నెలలు కంప్లీట్ అవ్వగానే ₹7,500 మన బ్యాంక్ అకౌంట్లో DBT ద్వారా త్రూ అవుతుంది కదా. సో దానికి ఇక్కడ మనకి బ్లూ కలర్లో టిక్స్ పడాలన్నమాట. ఇక్కడ ఈ మూడు కంప్లీట్ చేస్తే మనకి బ్లూ కలర్ టిక్ పడి ఆఫ్టర్ 6 మంత్ తర్వాత 7,500 మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది అనమాట. ఇక్కడ కంటిన్యూగా ఒక 6 నెలలు ఎంప్లాయ్మెంట్ ఒకటే సేమ్ కంపెనీలో చేసి ఉన్నారా అని చెప్పేసి ఒక కాలం అయితే కనిపిస్తుంది కదా. సో ఈ కాలంలో బ్లూ కలర్లో టిక్ చేసి ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు. అలా టిక్ చేసి ఉంటేనే మనకి ఓకే అంటే ఇది కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ ప్రాసెస్ అనేది.
ఓకే, నెక్స్ట్ది 6 మంత్స్ అనేది కంటిన్యూగా కాంట్రిబ్యూషన్ అనేది డిపాజిట్ అవ్వాలి. 6 నెలలు కూడా డిపాజిట్ అవ్వాలి కాంట్రిబ్యూషన్, ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా, మధ్యలో బ్రేక్ అవ్వకుండా. సో అప్పుడే మాత్రం మనకి ఇక్కడ టిక్ మార్క్ పడుతుంది అనమాట. బట్ ఎక్కడైతే టిక్ మార్క్ పడలేదు అంటే ఇది కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఓకే, అన్న తర్వాత బెనిఫిట్ క్యాలిక్యులేటెడ్ బై సిస్టమ్. సో క్యాలిక్యులేషన్ అంతా అయిన తర్వాతే మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. అది కూడా అవ్వలేదు, జరగలేదు అనమాట. అంటే ఏంటంటే ఓకే ఇదంతా ఎలిజిబుల్ క్రైటీరియా ఉంది, బాగానే ఉంది. బట్ ఏంటంటే 6 మంత్ కాంట్రిబ్యూషన్ డిపాజిట్ అవ్వలేదు అనమాట. ఇది 4 మంత్స్లోనో 5th మంత్లోనో ఉన్నారు కాబట్టి వీళ్ళు. సో అమౌంట్ ఇంకా క్యాలిక్యులేట్ అవ్వలేదు. ఓకే, అంటే 6 మంత్ కంప్లీట్ అవ్వలేదు అనమాట. 6 మంత్ కంటిన్యూగా కాంట్రిబ్యూషన్ జరిగితే అప్పుడు ఇక టిక్ మార్క్ పడుతుంది. అన్న తర్వాత ఈ బెనిఫిట్ కూడా క్యాలిక్యులేట్ అయిన తర్వాత మన బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ పడుతుంది. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఓకేనా. సో ఇట్లా మీకు ఈ ఎలిజిబుల్ క్రైటీరియా ఈ విధంగా వస్తే కనుక, ఓకేనా, ఇదంతా ఈ క్రైటీరియా అంతా కూడా స్టేటస్ అంతా కూడా వెరిఫై ఉండాలి. ఓకే, అన్న తర్వాత ఏదైనా సీడ్ అవ్వాల్సింది సీడ్ అవ్వాలి, వెరిఫై అవ్వాల్సింది వెరిఫై అవ్వాలి, అండ్ ఏదైనా రిసీవ్ చేసుకోవాల్సింది అన్ని గ్రీన్ కలర్లో మనకి టిక్ మార్క్స్ అనేవి పడాలి. పడిన తర్వాత ఇన్స్టాల్మెంట్ దగ్గర కూడా ఇవి కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మన బ్యాంక్ అకౌంట్లో ఫస్ట్ టైం ఆఫ్టర్ 6 మంత్ 7,500 పడుతుంది. మొత్తం మీద 15,000 కదా, 7,500 పడుతుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి ఉండాలి. ఓకే, ఇవన్నీ మళ్ళీ వర్తిస్తాయి. ఓకే, ఇవన్నీ కంప్లీట్ అవ్వాలన్నమాట. ఓకే, సో కంప్లీట్ అయితేనే మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 6 మంత్ తర్వాత ఇంకొక 7,500, మొత్తం మీద మనకి 15,000 అమౌంట్లో మన అకౌంట్లో అమౌంట్ పడుతుంది అనమాట ఈ స్కీమ్కి అంతా. ఓకే, సో చూశారు కదా. సో చాలామంది మాకు ఈ పర్టికులర్స్ ఏ విధంగా కనిపిస్తాయి, అసలు ఎట్లా షో చేస్తాయి, మాకు ఎట్లా రిఫ్లెక్ట్ అవుతాయి, ఎట్లా రకరకాలుగా అడుగుతున్నారు అనమాట. ఓకే, సో మీరు ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అయితే కనుక, ఓకేనా, మీరు ఫస్ట్ టైం ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే కనుక అప్పుడు మాత్రమే మీకు డాష్ బోర్డ్ ఇదంతా ఇదని చూపిస్తుంది. ఓకే, ఇందులో మీరు ఏది మీట్ అవ్వకపోయినా కానీ ఓకే చెక్ చేసుకోండి. ఇక్కడ మీకు ఏ ఎర్రర్ వచ్చినా కానీ మీ హెచ్ఆర్ కనెక్ట్ అవ్వండి. ఓకే, సో కనెక్ట్ అయితే మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు అనమాట. దాంతోపాటు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సంబంధించింది ఇందులో కూడా ఇన్స్టాల్మెంట్ చెక్ లిస్ట్ కూడా చెక్ చేసుకోండి. చెక్ లిస్ట్లో ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా కానీ మీరు మీ హెచ్ఆర్ని కనెక్ట్ అవ్వండి. ఓకే, అంటే 6 మంత్ కంటిన్యూగా చేసినా మీకు అమౌంట్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయకపోయినా కానివ్వండి, లేకపోతే ఇన్ కేసు సర్వీస్ బ్రేక్ అయినా సో ఆ బ్రేక్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం పిఎఫ్ ఆఫీసర్కి, సో ఇట్లాంటివన్నీ చేయాలి. ఓకే, అవన్నీ షార్ట్అవుట్ చేసుకుంటే మీకు అమౌంట్ ఒక 7,500 ఫస్ట్ టైం 6 మంత్ తర్వాత, అండ్ ఆఫ్టర్ 6 మంత్ తర్వాత మొత్తం 1 ఇయర్ తర్వాత మీకు 15,000 రూపాయలు పడతాయి. ఓకేనా. సో అడిగారు కాబట్టి చెప్తున్నాను, మీకు ఈ విషయాలు క్లియర్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా మీకు అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా దగ్గర పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని కనెక్ట్ అవ్వండి. వాట్సాప్ నెంబర్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, వాట్సాప్ ద్వారా మాత్రమే మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. ఏంటంటే వాళ్ళ ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే విషయాలు మీరు మధ్య చూడండి కదా, సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆర్డర్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.